సాఫ్ట్ లైట్స్ వేయవలసిందిగా రిక్వెస్ట్. చూడండి సతీష్ గారు, చూడండి అసలు కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. సతీష్ గారు రండి. మీరు ఈ సినిమా చేయడానికి గల కారణం, మీరు కూడా ఒక పురుషహాగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని, మీకు పెళ్ళయింది అండ్ అలాగే మీకు కూడా మీ ఆవిడ మీద కొన్ని కక్షలు ఉన్నాయని విన్నాం, అందుకని ఒప్పుకున్నారని అగ్రిమెంట్లో కూడా అది మెన్షన్ చేశారని తెలిసింది. నిజమేనా? మీకు అలా చెప్పారా? కాదా? పవన్ కళ్యాణ్ మీరు చెప్పారు కదా అలాగే, ఆయన అందుకే ఒప్పుకున్నారని. అవును కాదా? అందరు భార్యలు చాలా మంచివాళ్ళు. అబ్బా గట్టిగా ఒకసారి చెప్పట్లు. అది ఈ సినిమాలో కూడా అదే చెప్పాం. అవునా? అదేంటి మరి మాకు టీజర్లో అలా అనిపించట్లేదే? మా క్రెడిట్ కార్డ్ ఎక్కువగా వాడేస్తుందని ఒకళ్ళు లోపల దాచారు. ఓహో, టన్నులు దాచారా లోపల? కానీ నాకు అర్థమవుతుందండి, మీకు ఇంట్లో కొంచెం ప్రెషర్ ఉన్నట్టుంది. లేదు, అందుకని ఈరోజు మీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పండి? మర్చిపోయారా? ఆవిడ చూస్తుంది. అయ్యా అయ్యా చెప్పండి, మీ వెడ్డింగ్ డేట్ చెప్పండి తొందరగా. 5, 4, 3 ఫిబ్రవరి 2012 డేట్ 3rd. ఎవరికి తెలుసు? ఓకే హాసిని ఒకసారి ఫోన్ చేసి కనుక్కో కరెక్టేనా కాదా అని డేట్. ఓకే, ఏజ్ తెలిసిపోతుందా? ఇయర్ కూడా చెప్పాడు ఆయన, డేట్ ఒకటే చెప్పలేదు. సరేనండి, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి. ఓకే, ఈ సినిమా ఈరోజు ఇక్కడ స్టేజ్ పైన రావడానికి కారణం బత్తల కోటేశ్వరరావు గారు. వీరు నాకు ఈ కథ చెప్పిన తర్వాత కోటేశ్వరరావు గారికి నేను చెప్పాను, కళ్యాణ్ గారికి ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ సినిమా చాలా బాగుంటుంది, ఒకసారి వినండి కదా అని నేను వినిపించాను. విన్న వెంటనే సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారు కదా, చాలా హ్యాపీ. వీరు నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం, మంచి ఫ్రెండ్. మళ్ళీ రావాకి అసోసియేట్గా పనిచేశాడు, తర్వాత మసూదా జెర్సీ సినిమాలకు పనిచేశాడు. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. కళ్యాణ్ మంచి ఫ్యూచర్ ఉంది మీకు. సప్తగిరికి అలాగే మన కసిరెడ్డి రాజ్ కుమార్ గారికి, వెన్నెల కిషోర్కి అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. హీరోయిన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్, బాగా చేశారు అందరూ. కోటేశ్వరరావు గారికి, శ్రావణ్ భరద్వాజ్ గారికి, అలాగే ఆర్ట్ డైరెక్టర్ రవి గారికి, పిఆర్ఓ సాయి సతీష్కి, కోటి గారికి, ఎడిటర్ కోటి గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఎక్కువ మాట్లాడేసి. ఒక్క నిమిషం, ఒక సగటు భర్తగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. దీనికి మీరు సూటిగా సమాధానం చెప్తారని ఒట్టేయండి. చెప్తా. ఎవరి మీద? ఆ కెమెరామ్యాన్ మీద ఒట్టేయండి. వేశారా? బాబు నీకు పెళ్ళయిందా? పెళ్ళయిందా? కాలేదా? అయితే ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే, మీరు అతని మీద ఒట్టేశారు, జాగ్రత్త. ఓకే, మ్యారేజ్ తర్వాత ఫోన్ పాస్వర్డ్స్ని భార్యాభర్తలు ఎక్స్చేంజ్ చేసుకోవాలా వద్దా? చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చేశారా మీరు? మీ ఆవిడకి మీ పాస్వర్డ్ తెలుసా? ఏం లేదు, పాస్వర్డ్ ఏం లేదు నా ఫోన్కి. అవునా? ఫేస్బుక్లో 5000 ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో అందరూ మగాళ్ళే. చాలుగా. ఎవరికి తెలుసు? ఐడి మగాళ్ళదై ఉండొచ్చు. వేరే ఫోన్ ఉందా? ఏం లేదు, ఒకటే ఫోన్, ఒక ఫోన్కే. అదేంటి హీరోయిన్స్ మీ గురించి ఇలా చెప్తున్నారు? ఓకే, థ్యాంక్ యూ. ఇంతకన్నా నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ సో మొత్తం సినిమా ఎంత ఎంటర్టైనింగ్గా ఉందో అలాగే కాస్ట్ అండ్ క్రూ కూడా ఫుల్ ఎంటర్టైనింగ్ అని మీకు అర్థం